మరి మీరు ఎప్పుడు హిమాలయాల్లో ఉండే మీరు అంటే దేశ పర్యటన చేస్తూనే హిమాలయాలకు కూడా వెళ్తూ ఉంటారు కదా? అక్కడ నేచరు, వెదరు వేరేగా ఉంటుంది. పరివ్రాజకత్వము అంటే ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం. గురుస్థానం నాది అని చెప్పుకుంటాము. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోయి వస్తాం. మా గురుస్థాన దర్శనం. ఇప్పుడు అది కూడా లేకుండా 2013 అప్పుడు వచ్చిన భయంకరమైన వరదలలో మా రుద్రప్రయాగ ఆశ్రమం కూడా రాళ్లతో కప్పబడిపోయింది, కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఈ కరోనా వచ్చినప్పుడు 6-7 ఏళ్ళు మేము పోలేదు. ఆ పోని సందర్భంలో అక్కడ ఉన్న మహానుభావులు ఎవరో దాన్ని కబ్జా చేసుకొని పెద్ద హోటల్ కట్టేసుకున్నారు. ఇప్పుడు అక్కడ మా గురుస్థానం అంటూ కూడా లేదు. కానీ మనసులో మా గురువు అక్కడనే ఉన్నారు, మా గురుస్థానం అక్కడే ఉంది. ఇప్పటికీ సంవత్సరంలో 1-2 సార్లు మేము అక్కడికి వెళ్ళి వస్తూనే ఉంటాం. కొంచెం ఎక్కువగా ఆంధ్రాలో తిరుగుతూ ఉంటాం. మాకు ఈ ఆంధ్ర అంటే కొంచెం ఎక్కువ అభిమానం. పంచారామ క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. మహామహిమాన్వితుడైన తిరుపతి క్షేత్రం ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైలం ఉంది. అసలు దీని పేరే త్రిలింగ దేశం అన్న పేరు మీద ఆంధ్రదేశం ఉంది. ఇప్పుడు ఏదో తెలంగాణ ఆంధ్ర అని విడిపోయింది, కానీ త్రిలింగ దేశం అన్న పేరు మీద ఆంధ్ర ఉండేది. అది మరి చాలామంది మీలాంటి వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని ధ్యాన ముద్రలోనే చాలా రోజులు, సంవత్సరాలు కూడా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా. మామూలుగా వాళ్ళు మరి నార్మల్ టైంలో ఏదైనా తింటూ ఉంటారా? వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఇన్ని సంవత్సరాలు? మీరు ఇంతకుముందు కూడా ఒక ప్రతి ఒక్క ఆశ్రమంలోనూ కొన్ని ఆహార నియమ పద్ధతులు అనేటివి ఉంటాయి. జనరల్గా మా వైపు ఎప్పుడు గోధుమలది రొట్టెలు ఎక్కువ. అక్కడ ఉన్న చలికి ఆ హీట్ సరిపోతుంది. అక్కడ వాతావరణానికి పండుతాయి అవి. గోధుమలు, పండ్లు, ఆవులు ఉంటాయి కాబట్టి పాలు, పెరుగు, నెయ్యి ఇవి వాడతాం. అంటే సాత్విక ఆహారం. అది కూడా అపరిమితంగా కాకుండా మితంగా తీసుకుంటూ ఉంటాం. మితాహారం కూడా ఆరోగ్య రహస్యమే. అతి ఆహారము రోగభూయిష్టం. ఈ పొట్ట రోగాల పుట్ట అంటారు. అది డిస్టర్బ్ అయిపోయింది అంటే అన్ని రోగాలకు మూల కారణం ఆ పొట్ట. సో దానికి ఎప్పటికప్పుడు శుద్ధీకరణ క్రియలు, సాధనాలు ఉంటాయి. ఆసనాలు డైలీ వేయడం, శరీరం తందృష్టిగా ఉంటుంది. దానికి తగిన శ్రమ చేయడం, అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. గోసేవ, ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటే వాటిలో పాలు పంచుకోవడం, ఎవడో 4 దక్షిణలు ఎక్కువ ఇస్తే మేమే 4 చోట్ల అన్నదానాలు చేయడం, ఇలాంటి సేవలు. ఎక్కడికైనా ప్రయాణాలు ఉంటే టికెట్లు పెట్టుకొని వెళ్ళిపోవడం, అక్కడికి పోయి ఆ క్షేత్రాన్ని చూడడం, రావడం. ఎవరైనా మాకు కుండలిని నేర్పించు అని అడిగితే వాళ్ళకు ఆ హైలైట్స్ చెప్పేసి ఇట్లా చేసుకోండి అని మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇంకో స్టెప్ ఇట్లా చెప్తూ పోవడం.